దేవుడు దేవుడైనా అంటే పచ్చడి వాడు దాశోపమ పచ్చగా ఉంటుంది. పమ్మే జీవితం ఉంటుంది. అది మన మెనీ ప్లేట్ లాగా మెనీ ప్లేట్ లాగా అంటే ఖర్చులో మెనీ ప్లేట్ ఆవిడదే ఖర్చులో ఉంటుంది. దేవుడు జీవులవాడు, ఆయనలో మరణం లేదు. అదేనా అంత యస్సు ప్రభువు మనం చెప్తుందంటే ఆయన యొక్క ఊరు పేరు ఉండదు అంటే ఆయన మనల్ని జూమ్ చేసుకోబట్టే నమ్ముతున్నబట్టే మనము ఆయనకి చెప్పుకోవాలి. నన్ను జీవితాలంటే ఆయన కారణం, లేకపోతే ఇక్కడ నేను ఉండను. నేను రాసిపోయినా ఆయనే తండ్రి ఉండేవాడు. ముందు ఆ తండ్రి వ్యవసాయం ఉన్నాడు అంటే అర్థం చూసుకోవాలి. బ్రహ్మదేవుడు యేసుడు కుమారు దేవుడిగా వచ్చాడు. కుమార స్వామి వచ్చాడు, తీసుకొచ్చాడు. పల్లెడే వచ్చాడు. ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మాటలు ఇస్తున్నాడు. ఈ మాటలు ఖర్చు తెచ్చుడు ఉంది అంటే మూడు వచ్చాడే. నేను మీతో చూడ మాటలు పెట్టి మీరు ఇప్పుడు పవిత్రమే ఉన్నారు అన్నాడు. దేవుడు మాట పూట అంచేత ఆయన పొదువుగాక అంటే పొదుగుతావు, లేకపోతే ఇవ్వలేదు. నువ్వా అవసరం చెప్తాను. నేను బిజీగా ఉన్నాను. వచ్చింది ఆ సాక్షి వచ్చింది చచ్చిపోతున్నాడు, చనిపోతున్నాడు, ఇంటి చనిపోతున్నాడు. అప్పుడు హాస్పిటల్ కదా ఏంటంటే ఇక్కడే ఉంది సిద్ధాబాద్ అశ్వన హాస్పిటల్ ఉందండి. ఏదో వచ్చినప్పుడు గుర్తుందో అప్పుడు వచ్చాను, రేపు వచ్చాను. అప్పుడు బొమ్మ ముందు తండ్రి చుట్టాలు అన్నారు. పేరు పట్టుకుని వచ్చాను. ఈ పేరు నాలుగు కవితారు ఆయన తండ్రి అంటే టీవీ ఏంటది అలా చూద్దాడే ఏమైందా ఎవరు పోయాడని చూస్తున్నాడు. అది అనుకో నీ కొడుకు రాయిలో ఉన్నాడా పెట్టి తెచ్చుకోను నేను అన్నమాట. ఏంటంటే చెప్పడము కొన్ని గంటల్లో, గంట 10 గంటల్లో 10 గంటలు అది అన్నారు. అంటే నేను టీవీలో వచ్చాను. టీవీలో వచ్చా ఇంకొకే తీసుకొచ్చుకున్నాను. ఆ మాట ఏమంటారు, దళితమంటలేదా దేవుడు వింటాడు. చేతులు దేవుడు ఉందా అంటే నేను తండ్రినే చేరుతుంటే అందరూ నన్ను చోట చూశాడు. చోట చూశాడు. నేను ఆఫీసర్నే, ప్రొడక్టనే, ఆచారనే, ప్రోడక్ట్ అంటే వెళ్ళిపోతున్నాడా బాగున్నాడు అన్నాడు. నువ్వు చోదరి ఇబ్బంది కూడా వచ్చింది. ఆ మాటలో పెట్టే నువ్వు ఉన్నారు, ఆ మాటలో పెట్టే తెలుసుకుని ఉన్నారు ఉన్నాడు. నేను హైదరాబాద్లో డజన్ ఆసుపత్రిలో పెట్టే బాగుస్తున్నా అనుభవం ఉంది, కోమంగా ఉంది. అంత చాలా అంటే ఇప్పుడు నన్ను పెట్టి రాష్ట్రపతి కాదా అంటే మట్టి కూడా బలతో స్వీకరించాలి. ఆయన మాట్లాడిన కూర్చున్నాను, ఉండికెళ్ళి జీవనం వచ్చున్నాను. ఇక్కడ మాటలు చాలా గొప్పవే. అది నేను పోయిన ప్రాణాన్ని బతికిస్తాగా అంచేత ఇక్కడ ఈ వాక్యానికి సిగ్గుకూడదు అని చెప్పడం చెప్తా. ఒక పద్ధతి నా దేవుడు పాడలో దేవుడు మాట, దేవుడు మాట చెప్తా వచ్చాను. నా మాట కాదా, ప్రభు మాట.
చాలా సార్లు చెప్తారు, కొంతమంది మర్చిపోయి ఉంటారు. అయినా అట్లయితే బుద్ధే ఉన్నారు, వాళ్ళు ఎడుతూ చెప్తారు. గమనం ఉందా? అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, తీసుకో కదా. చూడు అప్పుడు డాక్టర్లు ముసేస్తారు, గంటలు కాదు, గంటలు నిమిషాలు కాదు, బతుకుతున్నాడు. బాగున్నాడు డాక్టర్, నాకు కొత్తపడిగా డాక్టర్ తీయచ్చు. డాక్టర్ పోయిందే, నాకేమో అనలేదు కానీ సంతోషం ఉండేదే. అనా ఒక ఆత్మవిషయం చాలు చాలు, నాకేం కావాలా? దేవుడు వాక్యానికి వచ్చినప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాం. కూర్చొని బట్టి మా తర్వాత బాగుతున్నాం. మన టైంలో మన దేవుడు ఆయన మన మీద ఎంతో అపెట్టుకున్నాడు, ఆయన మనం ఏర్పరచుకున్నాడు, ఆయన ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు నిల్చోని చెప్పాడు. ప్రతి విషయంలో కూడా ఎవరు నిల్చుంటే ఈయన మన యొక్క ఆజ్ఞలు ఇంకా అవసరమా? అయితే చిన్న పెద్ద దానేది ఏదైనా సరే అని అడిగాడే, నేను ఇస్తాను పెట్టాడు కదా. అయితే మనము ఈ రాజకీయ వృత్తం కదా ఏం చేద్దా మరి వద్దలు చదివితే రాజకీయ వస్తుందంటే కాదు దేవుడిదే, మనుషులు కాదా, ముళ్ళ దేవుడే, సమస్తం దేవుడిదే. అయితే ఈ మనుషులు చేసే వాగ్దాన్ని మనం అవుతాం కానీ దేవుడి తల్లి మాత్రం చాలా అన్నారు. వడ్డాలే దేవుడు నమ్మినప్పుడు నీకు ఆయన అడుగుతున్నాం అలా పెరుగుతున్నట్టు అప్పటే ఈ యొక్క ఆశ మన నమ్మకాలు కూడా ఎక్కడ తీర్చబడే నువ్వు సంతోషపడే ఎదుగుతే ప్రభుత్వ ఉంటావు. అంచేత దేవుడికి రోజు వెళ్తున్నా, మనం బాగున్నావా, రోజు రోజు తింటున్నామా, లోకం బాగలేదా, నీదంతా పరిస్థితి బాగలేదా, క్లైమేట్ బాగలేదు, అయినప్పుడు కూడా నువ్వు నన్ను పిల్లలు పెట్టా కాపుదలా ఆ కాపుదల నాదే ఏం చదివేస్తే తమిళిస్తాడు. ఇంకా అక్కడ యోగున్నాడు, యోగం యోగుడికి యోగం చేసేతను యోగమైన ముఖ్యంగా బాగా చూసుకున్నావా, అన్నంత ఐశ్వర్యం ఇచ్చావా, కాబట్టి ప్రభు అన్నాడు అన్నాడు అతను నిన్ను మెచ్చుకున్నాడు. అలా కాకుండా అతనికి ఆయన తీసేసినట్టయితే నేను మెచ్చుకోడు అన్నాడు. దెయ్యం సేదాం నేను నీకు ఇచ్చాను, ప్రాణం పగడ వెళ్ళాను కంచి వేస్తాడు అని ఇదే చెప్తుందే, శతం చెప్తుంది. నువ్వు చుట్టూ కంచి వేస్తావా, అన్నీ ఇచ్చావు, అందుకే నన్ను అయ్యో ప్రభు అన్నాడు. ఆయన తీసేసినట్టు ఆయన కూర్చుంటాడని మనమా కూర్చుంటాడు కదా, అన్ని చేసిన కూర్చున్నాను. అయ్యో ఇచ్చానా తీసుకాను నేను నమ్ముతుండదు కాక అన్నాడు. అంటే దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడు నా ప్రాణాన్ని కాపాడు కాబట్టి కదా మన ముందు కూతురు దేవుడా బిడ్డ బంగారాలు కాదు, ఐశ్వర్యం కాదు, మన ఆయువు ఉన్నప్పుడు అలా కాబట్టి అది గొప్ప చోట ఈ చెట్టు ఉందే పెరిగితే దీన్ని తీసేస్తే అది పెరుగుతుందాం. అది మెట్టు ఉండాలి, అయితే నీళ్ళు ఉండాలి, మెట్టు పెట్టాలి, మీరు నీ పెట్టాలి, నీళ్ళు ఉండాలి, ఎంటేను పద్ధతిలో మనం చూపించడానికి అవసరం. ఆయన వీడు కట్టబడి ఆయన కట్టబడిన వాళ్ళు కాదు, ఆయన తెలిసేమో మనకు వస్తూ ఉండాలి. ఆయన నుంచి సర్వయ్య ఆత్మ
శక్తి పెట్టి మనకి కూర్చున్నాం చాలా కూర్చుంటుందా చూడ తీయగా ద్రాక్షలు వెళ్ళి చుట్టాను కానీ తండ్రి తానే పిలిచదో ఎవరైతే నువ్వు చుట్టాను కానీ నువ్వు పెడతారో ఆ సహాయం నువ్వు చెప్పాలి ఇప్పుడు కుడతా నన్ను ఆయన చూసాడంటే అక్కడ చూసాడు చాలా సార్లు చూసాడు ఆయన కోసం చూసి పెట్టాడు అంతనే విషయం అప్పుడు దేవుడు ఆయన వచ్చేంటే సంతోషించారు ఎక్కువగా సహాయం అవుతాడు నోట్ సాక్షి ఇవ్వాలి ఇదే కొనియాడాలి ఉంటాం చూడు ద్రాక్షవల్లిని నేను నా యందు మీరును మీరును నా మాట కూర్చునేలా నీకేది వచ్చి వీడే అది చూడన్నాడు అన్నాడు ఇదే కాదు ఇక్కడ నీకేది కావాలి కదా ఎందుకు ఇస్తానా ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞని పాటిస్తా రాబడి ఉద్యోగం అన్నప్పుడు మీకేం కావాలంటే ఇస్తానా అంటే ఇక్కడ రాజకీయ నాయకులకి దేవుడికి తండ్రి రాజకీయ నాయకులకి సామర్థ్యం లేదు అదేనా లోకమే కాదేమంతా కూడా వాళ్ళకి సరిపోతున్నారు మనకేమిస్తారా వాళ్ళకి వెళ్తారా అయితే దేవుడికి దేవుడురా విస్తారమైన వనరులదా లేని వనరులు కూడా ఆయన సృజించాడు కదా సృజించడం ఆయన కలువుగా కానీ సృజించే మనకి ఆయన ఆశ్చర్యుడు విశ్వడు ఆశ్చర్యుడు ఆలోచన ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో కూడా తెలిసినవాడు అందుచేత ఇక్కడ వాటిని ఆయన మాట ప్రకారము నమ్మచ్చు ఏమని ప్రకారము అడుగుతుడినా మీరు ఊగా పిలుచుడన్నా నా తండ్రి మేము చూడినా ఊగా పెంచుడా ఏది తండ్రి ఏమన్నా పిల్లలకి వ్యాధి చేస్తే తండ్రికి మేము కాదు సంతోషం గొప్ప కాదు ఆయన ఆయన పిల్లలు పిచ్చి వాళ్ళగా ఉంటే ఆయన తండ్రికి ఎంత అమ్మనా దేవుడిని మన దేవుడిని నమ్ముకున్న బట్టి నదుకు వెళ్దాం మనకి చేరే ఎక్కువ బాగుంటుంది సముద్రం ఉంటుంది అంతేత ఏ వ్యక్తి లేకుండా ఆయన మన అక్కడ తిరుగుతుంది కాబట్టి అనుమానం లేకుండా దేవుడిని అడగాలి దేవుడు అనుకోలేదు ఆయన చెప్తాడు అందుచేత ఇతరులు ప్రయోజనం నేను నా తండ్రి ఆజ్ఞలు కట్టుకొని మీరు వచ్చిన మీరు చదువు నిమిషం ఈ వచ్చిన మీరు పోగా పిలిచినా అతండి మీరు వచ్చిన అటువన్నీ మీరు నాకు శిష్యులు అలా తర్వాత పిలిచిందే మీ అందు నా మాటలు మీ అందు నా సంతోషములనియో మీరు సంతోషము సంపూర్ణ కాలనియో మీరు సంతోషంతో చెప్తున్నాను అంత సంతోషం ఉండాలి ఇంకేం లేదు మీరు నమ్ముకున్నారు మీరు నమ్ముకున్నారు కాబట్టి అంతేత మీరు నమ్ముకున్నారంటే నేను మీకు నేను జ్ఞాపకం చేస్తాను అవునా అని చెప్తాను ఒకటే పెరిగింది మీకేమి తక్కువ కాదా నూనె చేత ఆడేదంట అందుకే సముద్రంతో చెప్తుందని అంటారు నమ్ముకున్నాం మన విశ్వడా ఆయన బయట మనకి అనుపిస్తాడు అంటే ప్రేమలో వస్తుందంటే మనము ఐదుగా అటువంటి వల్ల ఉండాలి అది నమ్ముతున్న వాళ్ళు ఉండాలి విశ్వాసంలో ఉండాలి ఆ విధంగా అన్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు పంపిస్తాడు స్తోత్రం 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 వేసిన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నాయనా నీకు వందనాలు.